మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకో. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమైయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల, వెలుగులో నడిచిన యెడల, చీకటిలో నడిచిన యెడల. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తిరివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరు. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఇది చీకటి అంటే మన దేహం చెడిపోవటమే. మన కన్ను చెడిపోయిందంటే దేహమునకు దీపము కన్నే. ఈ కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోయి ఉంటుందని యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇది తెలియదు, మనుషులకి తెలీదు. ఎంతో గొప్ప చీకటి మనిషి లోపలే ఉంటుందంట. ఎందుకంటే కన్ను చెడిపోతే చాలు, కన్ను చెడిపోతే చాలు, దేహం అంతా చీకటిగా మారిపోతుంది. ఈ చీకటి ఎంతో గొప్పది. చీకటి ఎంత గొప్పదో తెలుసా మీకు? నిర్గమాకాండము 10వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుంటే, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమయ్యను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. అంటే చీకటి ఎంత గొప్పది అంటే, ఇంతకు ముందే ఒక 2 గంటల ముందు 6 మేఘాలు కమ్ముకొచ్చేసి మొత్తం అంతా చీకటిగా మారిపోయింది. ఆ వర్షం అంతా కురిసిన తర్వాత కానీ ఇదంతా ఏలారి వెలుతురు కనపడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు రాజు విడిచిపెట్టనంటున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశం మీదకి చీకటి వచ్చింది. ఏమొచ్చింది? చీకటి వచ్చి 3 రోజులు నివాసం చేసింది. ఈ 3 రోజులు చీకటి నివాసం చేస్తే ఇక్కడ కింద రాశాడు ఏమనంటే, తడువులాడునంత చీకటి. కట్టిక చీకటి అంటే అర్థం ఏంటి? 3 దినములు గాఢాంధకారమయ్యను, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునో తానున్న చోటు నుండి లేవలేకపోయేను. చీకటి అని పైన ఉంది, తెలియనంత చిక్కని చీకటి కమ్మిననుంది, కటిక చీకటి అని ఉంది. చీకటి ఏం చేస్తుందంటే మనిషిని ఎక్కడ ఉన్నవాడిని అక్కడే ఉంచుద్ది. వాడు వ్యభిచారంలో ఉన్నాడు అనుకోండి, ఆ చీకటి వాడిని అందులోనే ఉంచుద్ది. వాడు త్రాగుల్లో ఉంటే ఆ చీకటి వాడిని అక్కడే ఉంచుద్ది. వాడు దోచుకోవటంలో ఉంటే వాడిని అక్కడే ఉంచుద్ది.
వాడు అపవిత్రుడుగా ఉంటే వాడిని అక్కడే ఉంచుద్ది. అంటే ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వీడు కన్ను చెడిపోయింది. ఏం చెడిపోయింది? వీడు ధనాన్ని చూసి ఆశిస్తా ఉన్నాడు, వాడి దేహం చెడిపోతా ఉంది. బంగారాన్ని చూసి ఆశిస్తా ఉన్నాడు, వాడి దేహం చెడిపోతా ఉంది. వ్యభిచారాన్ని చూసి ఆశిస్తా ఉన్నాడు, వాడి దేహం చెడిపోతా ఉంది. మరి త్రాగుడిని చూసి ఆశిస్తా ఉన్నాడు, వాడి దేహం చెడిపోతా ఉంది. కొంతమంది ఆహారాలను బట్టి ఆశిస్తారంట. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ విధంగా మనుషులు చెడిపోయి ఉన్నారు. ఇది తెలవదు మనిషికి. చీకటి చాలా గొప్పదంట. ఎంత గొప్పదంటే వాళ్ళున్న ప్రదేశంలో నుంచి, వాళ్ళున్న స్థితిలో నుంచి వాళ్ళని మారనివ్వదు, వాళ్ళని మార్పు చెందనివ్వదు. చీకటికి ఉన్నటువంటి గొప్ప బలం ఏంటంటే వాళ్ళు ఉన్న స్థితిలోంచి వాళ్ళని మారనివ్వదు, వారిని వెలుగులోనికి వెళ్ళనివ్వదు. 3 దినములు ఎక్కడ నుంచున్నవాడు అక్కడే ఉన్నాడంట, ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉన్నాడంట. 3 రోజులండి, 1 రోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? 3 రోజులు తడువులాడునంత చీకటి. చూడండి, మన ఇల్లే, మన ఇంట్లోనే తిరుగుతాం మనం. ఇప్పుడు సడన్ గా మొత్తం అంతా కరెంటు పోయింది, కరెంటు లేదు. మన ఇల్లే, మనకు తెలిసిన ఇల్లే, కొన్ని సంవత్సరాల నుంచి నివాసం చేసే మన ఇల్లే, మన ఇంటిలో ఇప్పుడు కరెంటు లేదు, వెలుగు లేదు గనక, చీకటే ఉంది గనక మనం ఏం చేస్తాం? మన ఇంట్లోనే మనం గుడ్డోళ్ళం అయిపోతాం. ఏమైపోతాం? మన ఇంట్లోనే మనము కళ్ళు ఉన్నా కనపడవు. ఎందుకంటే చీకటి ఏం చేసింది? కమ్మేసింది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు గారు అంటే నీ దేహము ఎందుకు చెడిపోద్ది అంటే మొదటి కారణం నీ కన్ను. నీ కన్ను తేటగా లేకపోతే నీ దేహం అంతయు చీకటమయమై ఉంటది. కాబట్టి ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే నువ్వు ఏ స్థితిలో దేనిని బట్టి నువ్వు కోరుకున్నావో, నీ కన్ను దేన్ని ఇష్టపడిందో అందులోనే ఉంచుద్దంట. అది దొంగతనం కావచ్చు, దోచుకోవటం కావచ్చు, ఆక్రమించుకోవటం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, తాగుడు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలిసినవి అన్ని. ప్రతి వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఉండిపోయారంటే వాళ్ళు దేనినైతే ఆశించారో, దేనిని బట్టి అయితే వారు కన్ను చెడిపోయిందో, వారి దేహం కూడా చీకటిమయం అయిపోయింది కనుక చీకటి వాళ్ళని అందులోనే ఉంది. చీకటికి చాలా, అందుకే యేసు ప్రభు వారు ఆ చీకటి ఎంతో గొప్పది అన్నారు. ఏమన్నారు? చీకటి గొప్పదా అనిపించింది మనకి. నిజమే, చీకటి చాలా గొప్ప. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే కొన్ని మాటలు, జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ పెద్ద గుంటలో పడుతురు కదా. నిజమే. భక్తిహీనుడికి త్రోవ ఎలా చూపిస్తాడు? పాపికి ఎలా మంచి మార్గం చూపించగలుగుతాడు? వాళ్ళు గుడ్డివారయ్యండి గుడ్డివారికి త్రోవ చూపించేవారుగా ఉన్నారంట. ఎవరు వాళ్ళు? పరసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. ఎందుకు వీళ్ళు గుడ్డివారయ్యారంటే వీరి లోపల కూడా ఏముంది? చీకటి ఉందంట. ఏముంది? చీకటి లోపల ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎదుటి వాళ్ళకి త్రోవని, ఎందుకంటే చీకటి వాడిలో ఉంది కనుక, వాడి కన్ను చెడిపోయింది కనుక వాడు గుడ్డివాడే. ఆ గుడ్డివాడు ఎవరికి దారి చూపిస్తున్నారు? ఇంకో గుడ్డివాడికి. ఎవరికంట? గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తున్నాడంట. ఇద్దరు కలిసి గుంటలో పడతారంట. గుంట అంటే ఏంటి? నాశనంలో పడిపోతారు, నరకంలో పడిపోతారు. యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. సరే, యోహాను పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాం. ఏం రాయబడింది? మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చాలా మంది వెలుగులో ఉన్నానంటే అర్థం ఏంటి? నేను యేసయ్యను తెలుసుకున్నాను, యేసయ్యను సేవిస్తున్నాను, యేసయ్యను పూజిస్తున్నాను, యేసయ్యను ఆరాధిస్తా ఉన్నాను, నేను రక్షించబడ్డాను, నేను క్షమించబడ్డాను, నేను ప్రభు రక్త మాంసాలు తీసుకుంటున్నాను, ఇవన్నీ వెలుగులో ఉన్నానని చెప్తున్నాడు. కానీ
తన పక్కన ఉన్నటువంటి నీతో పాటు రక్షించబడినటువంటి ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళనంట వీళ్ళు ద్వేషించే వాళ్ళుగా ఉన్నారంట. ఈ ద్వేషించే వాళ్ళు వెలుగులో లేరు. వాక్యం ప్రకారం వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు చీకటిలోనే ఉన్నారంట. ఎక్కడున్నారు? మరి ఈ చీకటి లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గరే ఉందనుకుంటున్నారా? దేవునిలో ఉన్న వారి దగ్గర కూడా ఈ చీకటే ఉంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను ఒకరు ప్రేమించుకోకుండా ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కడున్నారంట? చీకట్లోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నడుస్తున్నారు అంటే చీకట్లో నడుస్తున్నారంట. వీళ్ళు ఎలా ఉన్నారు దేవుని దృష్టి కంటే? గుడ్డివారుగా ఉన్నారంట. వీళ్ళు ఎక్కడికి పోతారో వీళ్ళకి తెలియదంట. శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, సద్దూకయ్యుల వలె. మనం అనుకుంటాం లోకంలో ఉన్న వాళ్ళే చీకట్లో ఉన్నారు అనుకుంటారు. తన సహోదరుణ్ణి ప్రేమించలేని భక్తి చేసే వాడు కూడా ఎక్కడున్నాడంటే వాడు కూడా చీకట్లోనే ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏం రాయబడిందంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నిజమే, యేసు ప్రభువు చెప్తున్నారు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మరి యేసును వెంబడించేటటువంటి నువ్వు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. నువ్వు జీవపు వెలుగు కలిగి ఉండాలి. నువ్వు చీకటిలో నడవకూడదని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. 12వ అధ్యాయంలోకి వస్తే, ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వస్తే 44వ వచనం దగ్గర నుంచి చదువుకుంటే కొన్ని మాటలు కనపడుతున్నాయి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. ముందు నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియో వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. చాలా సంఘాల్లో మనం చూస్తాం, సంఘాల్లో ఉన్న బిడ్డల్ని ప్రేమించుకోలేరు. వీళ్ళందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారని వాక్యం చెప్తుందంటే, వీళ్ళు చీకటిలో ఉన్నారంట. వీళ్ళకి తెలియకుండానే చీకటి వీరి లోపల ప్రవేశించిందని చెప్తున్నాడు. ఈ చీకటి ఎంతో గొప్పది, చాలా జాగ్రత్తగా మనిషి మీద పనిచేస్తుంది అన్నమాట. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవకూడదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారంటే. ఎందుకు గుడ్డి వాళ్ళు అయ్యారంటే వారి కన్ను చెడిపోయింది. అందుకే యోహాను పత్రికలో కూడా రాశాడు, ఏమని రాశాడు? తన సహోదరుని ప్రేమించలేని వాడు చీకటి యందు నడుచుచున్నాడు, వాడు గుడ్డివాడై ఉన్నాడు. ఈ గుడ్డివాడు మళ్ళీ ఎవరికి దారి చూపిస్తాడంట? గుడ్డివాడికి చూపిస్తాడు. గుడ్డివాడు అంటే వాడి కన్ను కూడా చెడిపోయింది. ఇప్పుడు గుడ్డోడికి దారి చూపిస్తే ఇద్దరు ఎక్కడ పెడతారు? అందుకని ఈ వాక్యంలో ప్రసంగి 2:13-14 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఇప్పుడు చీకటిలో నడిచేవాడు, తన సహోదరుని ప్రేమించలేని వాడు, వెలుగులో ఉండకుండా చీకటిలోకి ప్రయాణం చేసేవాడు ఎవడు అంటే బుద్ధిహీనుడంట. ఎవరో? జ్ఞానికైతే కన్నులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి, తలకాయలో ఉన్నాయి. బుద్ధిహీనుడు కన్నులు ఎక్కడున్నాయి అంట? ఎక్కడున్నాయి? చీకటి యందు నడుచుచున్నాడు. బుద్ధిహీనుల కన్నులు బూదిగంతములలో ఉంటాయి అంటే ఎక్కడుంటాయి? ఎక్కడో ఎత్తుక్కుంటా ఉంటాయి అన్నమాట. కాబట్టి
ఈ చీకటి యందు నడిచేవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. మన కన్నును మనం పాడు చేసుకున్నప్పుడు మనలోకి ఏమొస్తుంది? చీకటి వస్తుంది. కాబట్టి ఈ ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 13 నుంచి 14, 15 వరకు చదివితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని? అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే ఒంటరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనానో తీసుకొని పోలేడు, చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. కానీ ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమి లాభము? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనది. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయును. అతనికి వ్యాకులము, రోగము, అసహ్యమును కలుగును. ఈ చీకటిలో నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చీకటిని ఒంట్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఏం దొరుకుతుందంట? నెమ్మది, శాంతి, సమాధానం, ప్రేమ ఏం దొరకవు. ఏం దొరుకుతాయి అంటే వ్యాధులు దొరుకుతాయి, రోగాలు దొరుకుతాయి, అసహ్యాలు దొరుకుతాయి అంట. ఏం దొరుకుతాయి? వీళ్ళకి దొరుకుతాయి. ఎవరికి? వ్యాధులు అంటే ఏంటి? రోగాలు అంటే ఏంటి? వ్యాధులు అంటే ఏంటి? కొన్ని వచ్చి 2-3 రోజులు తగ్గిపోతాయి. రోగం అంటే ఏంటి? కుదరని రోగం అన్నమాట. కొన్ని రోగాలు పెడితే సచ్చిందాకా ఆ రోగం ఆడితో కలిసి వస్తానే ఉంటది. అందుకని వ్యాధులు వేరు, రోగాలు వేరు. వ్యాకులం అంటే ఏంటి? ఇక ఆడి హృదయం ఎప్పుడు కూడా మడతేసిన గుడ్డలాగా, పిండేసినటువంటి బట్టలాగా అయిపోతా ఉంటుంది. వ్యాకులం అంటే అది. ఎందుకు? వీడు బోర్డు సంపాదించాడు, వీడి గురించి లిస్ట్ రాసుకొచ్చి చివరికి ఏమన్నాడంటే, వీడు ఎక్కడంట? అతడు చీకటిలో భోజనం చేయును. అంటే ఏంటి? వాడు దేవుల్లో కాదు ఉండేది. ఎక్కడ? దెయ్యంలోనే ఉంటాడంట. దెయ్యంలో ఉండేవాళ్ళకి ఏం దొరుకుతాయి? రోగాలు, వ్యాధులు, వ్యాకులం. అంటే ఏంటి? ఎప్పుడు హృదయంలో నెమ్మదే ఉండదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్తకు వస్తే 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. హల్లెలూయా. దేన్ని ప్రేమిస్తున్నారంట మనుషులు? ప్రతి మనిషి క్రియలు చెడ్డవి. ప్రతి మనిషి కోరుకునేటటువంటి కార్యాలన్నీ చెడ్డవి. ప్రతి మనిషి ఆశించేటటువంటి ఆశ అంతా కూడా చెడ్డది. ఆకాను తన కన్నులతో చూసి ఆశించి తీసుకున్నాడు దేన్ని? చెడ్డవాటిని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వారు క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేన్ని ప్రేమిస్తున్నారంట? అది ఎంతో బలమైంది. నేను జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడ వేస్తుంది? నరకంలో వేస్తుంది, అగ్నిగుండంలో వేస్తుంది. కానీ మనుషులు వారి క్రియలు చెడ్డవి గనక ఏం చేస్తున్నారంట? చీకటినే ప్రేమిస్తా ఉన్నారంట. చెడ్డ క్రియలు కలిగిన వాళ్ళు చీకటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం ఎప్పుడవుద్దా, సాయంత్రం ఎప్పుడవుద్దా, రాత్రి ఎప్పుడవుద్దా, సాయంత్రం ఎప్పుడవుద్దా అని ఎదురు చూస్తారంట. ఎందుకని? చీకటి వీళ్ళు చేసే కార్యాలకి చాటుగా ఉంటుంది అన్నమాట. వెలుగైతే కుదరదు. కాబట్టి ప్రియులారా, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. సత్యవర్తనుడు వెలుగు దగ్గరకు వస్తాడంట. నిజమే, ఈ జీవితం అంతా ఎంత పతనం అయిపోయింది. అసలు నేను దేవుని తెలుసుకోవడం కోసం ఎంత పతనం జరిగింది అనుకుంటా అని వాడు దేవుని దగ్గరికి వచ్చి ఆ చీకటిని తీసివేసి, ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులోనే నడుస్తాడని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదివితే ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుని వాక్యము, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై మనం ఉన్నాం కదా.
మనలో వెలుగై ఉన్నటువంటి యేసయ్య ఉన్నాడు కదా, మరి చీకటిని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు అంటున్నాడు. చాలా మంది చీకటిని తెచ్చి ఎక్కడ పెడుతున్నారంట? దేహం లోపల పెడుతున్నారంట. యేసు ప్రభు వారు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగునే ఉంచుకోవాల్సినటువంటి వీళ్ళు చెడ్డ క్రియలను ప్రేమించి, చెడ్డ క్రియలను ఆశించి, చీకటినే ప్రేమించి ఈ చీకటిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? యేసు ప్రభు ఉండే హృదయంలోనే, దేహంలోనే ఈ చీకటిని కూడా పెడుతున్నారు అన్నమాట. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేశారంట. పాపం చేసినటువంటి దేవదూతలందరినీ దేవుడు ఎక్కడ పెట్టాడు? ఐగుప్తీయుల్ని ఏ విధంగా చీకటిలో ఉంచాడో, దేవుని దగ్గర పాపం చేసినటువంటి దేవదూతలందరినీ కూడా ఎక్కడ పెట్టాడంట? కటిక చీకటి గల బిలములో పెట్టాడంట. అంటే ఏంటి? ఇక పట్టుకొని మాట్లాడుకుంటున్నా, యారా నువ్వు జాషువానేనా? అవునురా నేనేరా. ఒకవేళ తడిగులాడి దగ్గర మాటలు వినపడితేనే ఇక మనిషి కనపడేది ఉండదు, రూపం కనపడేది ఉండదు, ఆకారం కనపడేది ఉండదు. కనపడుద్దా? గుడ్డివానికి ఆకారం తెలుసుద్దా? రూపం తెలుసా? అందం తెలుసా? ఏ రంగులో ఉన్నాడు తెలుసా? గుడ్డివాడికి అర్థమవుతుందా? ఎరా నల్లగొండావు నువ్వు, ఎర్రగొండావా తెల్లగొండావు అంటే నల్లగొండా. సరే అది నల్లగొండాలని తెలిగిపోయి నేను ఎర్రగానే ఉన్నాను, తెల్లగానే ఉన్నాను అంటారు. నల్లగా ఉన్నానని చీకట్లో ఉండి నేను తెల్లగానే ఉన్నాను, నల్లగానే ఉన్నాను అంటారు. ఎర్రగానే ఉన్నాను అంటారు, నల్లగా ఉన్నామని అనరు. నిజంగా అసలు చీకట్లో ఉన్నప్పుడు రంగు తెలుసుద్దా? చీకట్లో ఉన్నప్పుడు రంగు తెలుసుద్దా? తెలుపేంటి ఎరుపేంటి ఇక ఏ అవసరం. చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నలుపులో ఉన్నారు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఏం చేయబడ్డారంటే కటిక చీకటి బిలంలో ఉంచబడ్డారంట. కటిక చీకటి బిలంలో వాళ్ళకి ఏం తెలియదుగా, ఎటు కదిలే పరిస్థితి లేదు, ఎటు పోయే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు దేవదూతల కంటే బలమైందా చీకటి? కాదా? చీకటి దేవదూతల కంటే బలమైంది. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఏమరా? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కొమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. చీకటి సూర్యుని కమ్ముకుంటే సూర్యుని వెలుగు కూడా బయటికి రాదంట. అంటే ఇప్పుడు సూర్యుని శక్తి ఎక్కువ, చీకటి శక్తి ఎక్కువ? ఎవరి బలం ఎక్కువ? సూర్యుడి బలం ఎక్కువ అనుకుంటున్నారు మీరు. చీకటి బలమే ఎక్కువ. దేని బలము? సూర్యుడు మనకు కనపడడు. ఒక్కోసారి కొన్ని మేఘాలు అడ్డం పడినప్పుడు సూర్యుడు మనకి కనపడడు. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? చీకటి అనేది వచ్చి సూర్యుని కమ్మేసినప్పుడు సూర్యునిలో నుంచి కాంతి రాదు గనక చంద్రుడు కూడా తెల్లగా ఉండడు. ఏమైపోతాడంట చంద్రుడు? అందుకే రాయబడింది సూర్యుడు నలుపు అయిపోతాడంట, చంద్రుడు ఎర్రగా మారిపోతాడంట. ఇప్పుడు చంద్రుడి యొక్క అసలు రూపం ఏంటి తెలుసా మీకు? ఎరుపు. చంద్రుడు ఎలా ఉంటాడు తెలుసా మీకు? ఎరుపు రంగు. ఏ రంగు? సూర్యునిలో నుంచి కాంతిని తీసుకొని మనకు తెల్లగా కనపడతాడు చంద్రుడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చీకటికి శక్తి ఎక్కువ ఉందా, సూర్యుడికి శక్తి ఎక్కువ ఉందా? చీకటికే చెప్పండి. ఇక సూర్యుడి దగ్గర ఏం లేదు. దేనికి? చీకటికే శక్తి ఎక్కువ. ఇక్కడేముంది? 25:30 మారిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెను. దేవుడు చెప్పినట్టు చేయనటువంటి దాసులు, దేవుని సేవకులను కూడా ఈ పనికి మాలిన వాళ్ళని తీసుకెళ్లి ఆ చీకటిలో పడేస్తారంట. ఈ చీకటిలో ఏం కనపడదు, ఎవరో కనపడరు. మాట్లాడినా ఒకరికొకరికి సంబంధం లేకుండా పడేస్తారు. ఈడే అరుచుకొని, ఈడే ఏడ్చుకొని, ఈడే కొరుక్కొని, ఈడే కొట్టుకొని, అర్థమవుతుందా? వీడే పొళ్ళు నూరుకొని. ఎందుకని? దేవుడు ఎంత చెప్పినా వినలేదు కనుక, దేవుడు ఎంత బోధించినా లొంగలేదు కనుక, దేవుడు ఎంత ప్రేమించినా ధిక్కరించాడు కనుక వీడిని తీసుకెళ్ళి ఆ చీకటిలో పడేస్తే వీడి పరిస్థితి ఏంటంటే ఇక వాడినే కొట్టుకొని, వాడినే దెయ్యాలు పెట్టినోడు ఉన్నాడు కదా సమాధుల్లో. ఏం చేస్తున్నాడు? రాళ్ళు తీసుకుని వాడినే కొట్టుకొని, వాడినే గాయపరుచుకొని ఏ విధంగా ఉందో ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత కడిగి చీకటిలో పడేస్తే ఈ ఆత్మ, అర్థమవుతుందా? ఈ ఆత్మ ఇక పొళ్ళు నూరుకుంటా
ఏం ఊరుకుంటా? నిజంగానే మనుషులకి పొళ్ళుండి వయసును బట్టి పొళ్ళు అవుతున్నాయి బయటికి, వయసును బట్టి పొళ్ళు పోతున్నాయి. మరి రేపు ఆత్మకు పొళ్ళు ఉంటాయి అంటారా ఉండవంటారా? నేను కొన్ని అడుగుతుంటే సమాధానం మీరే కాదు చాలా చోట్ల చెప్పట్లా కూడా అట్టాగే చూస్తున్నారు. ఇప్పుడు ఆత్మకు పొళ్ళు ఉంటాయా ఉండవా? ఆత్మకి పొళ్ళు లేకపోతే ఆత్మకి ఏం పొళ్ళు ఉంటాయి? ఆత్మ పొళ్ళు ఉంటాయి. ఏం పొళ్ళు ఉంటాయి? ఏం పళ్ళు? ఆత్మకి ఆత్మ పళ్ళు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, వాటన్ని తినాలంటే మరి పళ్ళు కావాలి కదా. మనం ఏ విధంగా డిజైన్ చేయబడ్డామో సేమ్ ఆత్మ అలాగే ఉంది. మన శరీరానికి సంబంధించిన అవయవాలు పాడైపోయి రాలిపోయి ఊడిపోయి మట్టిలో పారేస్తాం, కానీ ఈ ఆత్మకి అలాగే ఉంటుంది. కాబట్టి కీర్తన 91:6 ఏం రాయబడిందంటే, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర చీకటి ఉందనుకో, తెగులు ఎక్కడ ఉంటుంది? నీలో చీకటి ఉంది, నీ కన్ను చెడిపోయింది. దేనినో చూసి దేనినో చూసి దేనినో చూసి దేనినో చూసి నీకు కావాలనిపించింది. కాబట్టి ఇప్పుడు అవ్వ కన్ను చెడిపోయింది. అవ్వ కన్ను చెడిపోయిన తర్వాత చూడండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, కాయలు కోసుకుంది, గబగబా తినేసింది. ఇప్పుడు అవ్వ ఏమైపోయింది? చీకటిగా మారింది. ఎలా మారింది? అవ్వ ఏం మారింది? చీకటిగా మారింది. అప్పుడు దాకా వెలుగుతో మహిమతో ప్రకాశించే అవ్వ ఎలా మారిపోయింది? వెలుగుని మహిమను పోగొట్టుకొని చీకటిగా మారిపోయింది. తర్వాత ఆదాము కూడా ఇచ్చింది. ఇప్పుడు తిన్న తర్వాత వీళ్ళిద్దరు కన్నులు తెరవబడిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైపోయిందంటే, మహిమను బాగొట్టుకున్నారు, వెలుగును బాగొట్టుకున్నారు, చీకటిని సంపాదించుకున్నారు. ఏంటి? చీకటిని, ఇద్దరు చీకటిగా మారిపోయారు. అందుకే వాళ్ళకి వెలుగు పోయింది కనుక చీకటి వారిలోకి వచ్చింది కనుక మొత్తం అంతా కనపడుతుంది, సిగ్గుపడ్డారని మనకు వాక్యము రాయబడింది. ఇప్పుడు రోగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి? అవ్వలో నుంచి, ఆదాములో నుంచి రోగాలు బయలుదేరి వచ్చేసినాయి లోకంలోనికి. ఎక్కడికి వచ్చినాయి? వచ్చేసినాయి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చీకటిలో సంచరించే తెగులు ఎక్కడ తిరుగుద్దంట? తెగులు అంటే ఎట్లుంటుందో తెలుసా మీకు? రోగం వేరు, వ్యాధి వేరు, తెగులు వేరు. తెగులేంటి? కొట్టుకొని చచ్చిపోతుంది. అక్కడ కోడి ఏమొచ్చిందంటారు దానికి? కుక్కిరి తెగులు వచ్చిందమ్మా. ఏంటో ఇప్పుడు దాకా బాగా నుండి చచ్చిపోయింది. అలాగే కుక్కలకు కూడా వచ్చింది, అలాగే గొర్రెలకు వస్తాయి. అర్థమవుతుందా? రకరకాలుగా తెగుళ్ళు వచ్చినప్పుడు ఏమైపోతాయి? ఇప్పుడు మన తెగులు వచ్చింది 2-3 సంవత్సరాల కిందట. ఏం తెగులు? కరోనా తెగులు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఏమొచ్చింది? మస్తిష్కం అనే తెగులు వచ్చింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కలరా అనే తెగులు వచ్చింది. ఈ తెగులు వచ్చినప్పుడు ఆగుతారా? తెగులు వచ్చినప్పుడు ఎంతలా వాళ్ళైనా అయ్యగారు లేదు, అమ్మగారు లేదు, ఏ ప్రార్థన లేదు, ఈ తెగులు కొట్టుకెళ్ళిపోద్ది. ఎక్కడ తిరుగుద్దంట ఈ తెగులు? చీకటి ఎవరి దగ్గర ఉంటే వారిలో ఈ తెగులు తిరుగుద్దండి. ఎక్కడ? ఈ తెగులు ఏం చేస్తుంది? నీ దగ్గరకు వచ్చి నీ ధనాన్ని, నీ సొమ్ముని ఏదో విధంగా మింగేస్తా ఉంటది. ఏదో విధంగా నీ సొమ్ముని మింగేస్తా ఉంటది. అందుకే ఇందాక మనం చదివినటువంటి ఆ మత్తయి సువార్తలో ఏం చెప్పింది దేవుని వాక్యం అంటే, ఆ మాటలన్నీ చదివిన తర్వాత నీ కన్ను తేటగా ఉంటే అన్నాడు. ఎందుకని? నీ ధనాన్ని జాగ్రత్తగా దేవుని దగ్గర దాచుకో, దేవుని మాట విను, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుని నీ హృదయంలో పెట్టుకో. అబ్రహాము దేవునితో నిబంధన చేయబడిన తర్వాత దేవునికి దశమ భాగం ఇచ్చాడా? అసలు నిబంధన చేయకముందు ఇచ్చాడా? అబ్రహాము సున్నతి పొందేటప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇష్మాయేలు అబ్రహాము ఇద్దరు ఒకేసారి సున్నతి పొందారు. అప్పటికి అబ్రహాముకి ఒక 115 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు నిబంధన దేవునితో చేయబడింది. మరి దీని అంతటికంటే ముందే అబ్రహాము దేవునికి ఏమిచ్చాడు? దశమ భాగాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఆయన దేవుడు గనక నన్ను పుట్టించాడు గనక, నాకు తన రూపాన్ని సమస్తాన్ని నాకు అనుగ్రహించాడు కనుక నేను ఖచ్చితంగా దేవుని సంతోష పెట్టడం కోసం నేను తీసివ్వాలని అబ్రహాం ఇచ్చాడు.
మరి మనం దేవుని తెలుసుకున్న తర్వాత కూడా దేవునికి మనం తీయట్లేదు అంటే మనకు తెలియకుండానే మనలో ఏం పని చేస్తుందంటే చీకటి పని చేస్తుంది. ఈ చీకటి మనలో పని చేస్తుంది కనుక ఇప్పుడు చీకటిలో ఏం తిరుగుద్దంటే తెగులు తిరుగుద్ది. ఈ తెగులు ఏం చేస్తుందంటే మెల్లిగా నీ సొమ్ముని పాడు చేసేస్తాను చూస్తుంది, నీ సొమ్మును మింగేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సామెత 20:20లో ఏం కనపడుతుందంటే, తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూసారా, తల్లిని గాని తండ్రిని గాని ఎవరైతే దూషించుకుంటా తిరుగుతారో వారి దీపం ఎక్కడికి వెళ్ళి ఆరిపోద్దంట, కారు చీకటిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత వెలుగు అయినా ఎవరు కనపడవు. నువ్వు ఎంత వెలుగుతో ఉన్నా సరే ఆ చీకటిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ వెలుగు కూడా ఏమైపోద్ది, ఆరిపోయి నువ్వు కూడా చీకటిలో వెలిసిపోతావు. కాబట్టి ప్రియులారా, చీకటి గొప్పదా కాదా? చీకటి చాలా గొప్పది. కీర్తన 112:4 ఏం రాయబడిందంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కాబట్టి నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా, లేకపోతే వెలుగును పాడు చేసుకునేటటువంటి వాడుగా ఉన్నావా, వ్యక్తిగా ఉన్నావా? అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, చీకటి ఎంతో గొప్పది, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోయి చీకటిగా ఉంటది. ఆ చీకటి ఎంతో గొప్పది. నిజమే, మనం చీకటిలోనే ఉన్నాం, చీకటిలోనే సాగుతున్నాం. కాబట్టి మనం యథార్థవంతులమైన దేవుడు తెలుసుకుని ఏం చేశాడంటే మనకి వెలుగును పుట్టించాడు. వెలుగంటే ఏంటి? యేసు ప్రభు మనకు దొరకటమే వెలుగు, ఆయన వాక్యం మనకు దొరకటమే వెలుగు, ఆయన సన్నిధిలో నివసించే గొప్ప భాగ్యం మనకి దొరకటమే వెలుగు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, చీకటి దేవుని మాట వినని వారిని బంధించేదిగా ఉంది, చీకటి దేవదూతలను బంధించేదిగా ఉంది, చీకటి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడే ఐగుప్తీయులను బంధించేదిగా ఉంది, చీకటి దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దానిని ఆశించే వారిని స్వతంత్రించుకునేదిగా ఉంది, చీకటి సూర్యుని యొక్క వెలుగును కూడా బయటకు రాకుండా కమ్మేసేదిగా ఉంది.